ఏడాది వచ్చిన సంక్రాంతి సినిమాగానే కాదు, ఆల్ టైమ్ తెలుగు సినిమాల సంక్రాంతి హిట్గా సరికొత్త రికార్డ్ క్రియేట్ చేసింది హనుమాన్ సినిమా. ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో తేజ సర్జా హీరోగా నటించగా అమృత అయ్యర్ హీరోయిన్గా నటించింది. చిన్న సినిమాగా విడుదలైన హనుమాన్ పాన్ ఇండియా లెవెల్లో 350 కోట్ల రూపాయల వసూలు రాబట్టింది. అంతేకాదు 50 రోజులు 100 రోజులు థియేటర్లో ఆడి రికార్డ్ క్రియేట్ చేసింది. గతంలో తెలుగు సినిమా ఒక సినిమా 100 రోజులు 50 రోజులు ఆడింది, ఇన్ని సెంటర్స్లో ఆడింది అని గర్వంగా చెప్పుకునేవాళ్ళు. కానీ ఇప్పుడు అలాంటి పరిస్థితి లేదు. ఎలాంటి రికార్డ్ అయినా కూడా ఓపెనింగ్స్ కలెక్షన్స్ పరంగానే ఉంటున్నాయి. పైగా రిలీజ్ అయిన నెల రోజులకే అటు ఇటుగా ఓటీటీలోకి వచ్చేస్తున్నాయి. అయితే ఓటీటీలోకి వచ్చినా కూడా 100 రోజులు థియేటర్ రన్ కంప్లీట్ చేసుకుంది హనుమాన్ సినిమా. 300 సెంటర్స్లో 30 రోజులు, 150 థియేటర్లలో 50 రోజులు ఆడిన ఈ సినిమా ఇప్పుడు 25 సెంటర్లలో 100 రోజులు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా దర్శకుడు ప్రశాంత్ వర్మ సోషల్ మీడియా వేదికగా స్పెషల్ పోస్ట్ చేశాడు. ఈ అద్భుతమైన ప్రయాణంలో భాగమైన ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక అభినందనలు. హనుమాన్ 100 రోజుల వేడుకలను థియేటర్లో జరుపుకోవడం నా లైఫ్ టైం ఆరాధించే క్షణం. ఈ రోజుతో అది జరిగింది. ఇటీవలే కాలంలో ఒక చిన్న సినిమా వచ్చి థియేటర్లలో 100 రోజులు కంప్లీట్ చేసుకోవడం అనేది అరుదు. ఈ మైలురాయిని అందించినందుకు ప్రేక్షకులకు కృతజ్ఞతలు అంటూ రాసుకొచ్చాడు ప్రశాంత్ వర్మ.